ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టీ20 మ్యాచ్. సౌత్ ఆఫ్రికా టీం గెలిచి కంబ్యాక్ చేసి సిరీస్ని 1-1తో సమన్ చేశారు. ఇండియా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బలంగా స్టార్ట్ అయింది. క్వింటన్ డికాక్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. కేవలం 46 బంతుల్లోనే 90 రన్లు సాధించాడు. ఫస్ట్ వికెట్కి 38 పరుగుల పార్ట్నర్షిప్లో రిజర్ హెండ్రిక్స్ కొంతగా సపోర్ట్ చేసిన వరుణ్ చక్రవర్తి తను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే రిజర్ హెండ్రిక్స్ని పెవిలియన్ పంపించాడు. దాంతో ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ తెరపడింది. తర్వాత యాడమ్ మ్యాక్రమ్ మరియు క్వింటన్ డికాక్ కలిసి 83 పరుగుల మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అందులో యాడమ్ మ్యాక్రమ్ పెద్దగా స్కోర్ చేయనప్పటికీ ఆ వికెట్ కాపాడుకునే స్థితిలో అయితే ఇద్దరు నిలబడ్డారు. క్వింటన్ డికాక్ మాత్రం ఏ టైంలో కూడా బాగుండడం అవ్వలేదు. అసలు వన్ మ్యాన్ షో చూపించాడు. అద్భుతమైన స్టంపింగ్ ద్వారా జితేష్ శర్మ డికాక్ను వెనక్కి పంపించడం వల్ల ఆ సెంచరీ కూడా మిస్ అయిందని చెప్పుకోవాలి. లేదంటే అతను ఆ సెంచరీ కూడా చేసే టీంలోనే కనిపించాడు. ఇక ఇండియన్ బౌలింగ్కి వస్తే జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ మన మెయిన్ పేస్ బౌలర్స్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లో 7 వైడ్లు వేయడం మనం చూసాం. ఇంతవరకు హర్షదీప్ సింగ్ మరియు బుమ్రా ఇద్దరూ కలిసి ఆడిన మ్యాచ్ ఏది కూడా ఇండియా ఓడిపోలేదు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరు బౌలింగ్ ఫెయిల్యూర్ సౌత్ ఆఫ్రికా రన్స్లో కీలక పాత్ర పోషించింది. మన ఇండియన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి ఒకటే బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. శివం దుబే 2 ఓవర్లు వేసి అందులో 9 ఎకానమీతో 18 రన్లు ఇచ్చి అంతవరకు పర్వాలేదు అనిపించారు. మిగతా ఏ బౌలర్ కూడా సరైన ప్లాన్స్తో సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయలేకపోయారు. చివరిలో దిల్వాన్ ఫెరేరా మరియు డేవిడ్ మిల్లర్ అద్భుతమైన 25 బంతుల్లో 53 రన్ల పార్ట్నర్షిప్ చేసి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ముందుంచారు. అందులో 16 రన్లు ఎక్స్ట్రాలుగా మన ఇండియన్ బౌలర్స్ సమర్పించారు. టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే అభిషేక్ శర్మ మంచి టచ్లో కనిపించాడు. కానీ శుభ్మన్ గిల్ మరొకసారి నిరాశపరిచాడు. తన కెరియర్లో ఇది టీ20లో మొదటి గోల్డెన్ డక్అవుట్. తర్వాత అనుకోని మార్పు ఏంటంటే ఫస్ట్ డౌన్లో అక్షర్ పటేల్ పంపించారు. ఈ షఫ్లింగ్ అన్నది ఏ విధంగా జరుగుతుందన్నది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే టీమ్ స్కోర్ భారీగా ఉన్నప్పుడు సూర్య వితౌట్ ఫామ్లో ఉన్నప్పుడు తను ముందుగా వచ్చి ఎన్ని బాల్స్ ఫేస్ చేసి ఎంత బాగా ఆడగలిగితే తన ఫామ్లోకి రావడానికి అంత అవకాశం ఉంటుంది. కానీ ఈ మూవ్ అయితే ప్రాక్టికల్గా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. ఒకవేళ అక్షర్ పటేల్ని ముందు పంపించినా సరే అతను స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో కనబడలేదు. దాని తర్వాత సూర్య కూడా అవుట్ అవ్వడం మనం చూసాం. సూర్య అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వికెట్ పడకుండా కొంతవరకు నిలబడినా సరే అక్షర్ పటేల్ కేవలం 100 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేయగలిగాడు. ఎక్సెప్ట్ తిలక్ వర్మ ఏ బ్యాట్స్మెన్ కూడా కుదురుకొని ఆడడానికి కుదరలేదు అక్కడ. ఎందుకంటే బాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్దగా స్వింగ్ రాబట్టలేకపోయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన స్వింగ్ దొరికింది బౌలర్స్కి. ఫ్లాట్ వికెట్ మీద అయినా సరే మంచి స్వింగ్ రాబట్టగలిగారు. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ వల్ల మన బౌలర్స్కి ఫుల్ లెంత్ బాల్స్ వేద్దాం యాకర్ లెంత్ అని ట్రై చేసిన ప్రతిసారి కూడా బాల్ స్కిడ్ అవడం వల్ల అవి చాలా వరకు ఫుల్ టాస్లుగా మారి అది గమనించిన సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఎవరు కూడా యాకర్ లెంత్స్ మెయిన్గా టార్గెట్ చేయకుండా బ్యాక్ ఆఫ్ లెంత్ వేయడం బాగా ప్రయత్నించారు. మెయిన్లీ 6 to 8 మీటర్స్ లెంత్లో బాల్ చేసి లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ తీస్తూనే ఉన్నారు. ఇందులో ఎవరెవరిది ఇంపార్టెంట్ రోల్ అనుకుంటే మార్కో హెన్సన్ అండ్ లుంగి అంగిడి ఫస్ట్ పవర్ ప్లే వరకు కూడా వాళ్ళ ఫామ్ని కొనసాగిస్తూ కంప్లీట్ డామినెన్స్ చూపించారు. ఇంకా ఆఫ్టర్ ద పవర్ ప్లే బాట్మెన్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతమైన 4 ఫర్ సాధించాడు. చివరిలో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం గమనించాల్సిన విషయం. మొత్తం సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించి ఈ విజయంలో తలకు చేయి వేసి సౌత్ ఆఫ్రికా టీంని 51 రన్లతో గెలిపించారు. దీనిలో మన బ్యాట్స్మెన్ వైఫల్యంతో పాటు బౌలర్స్ వైఫల్యం కూడా సౌత్ ఆఫ్రికా టీంని గెలిపించడానికి దోహదపడింది. కాబట్టి మిగతా మ్యాచ్లు కూడా గెలిచి మన టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలక్షన్లో కీలక పాత్ర పోషించే ఈ టూర్ని సరిగ్గా ఉపయోగించుకొని ప్లేస్మెంట్స్ అన్ని టిక్ చేసుకొని కరెక్ట్గా ముందుకెళ్ళాలని కోరుకున్నాం. మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో ఎటువంటి మార్పులు చేయలేదు. సేమ్ ప్లేయింగ్ 11 వచ్చింది. సౌత్ ఆఫ్రికా టీం 3 మార్పులు చేసింది. కాబట్టి ఈ సిరీస్ని ఓన్లీ సిరీస్గానే కాకుండా టీమిండియాకి రోడ్ ఫర్ ద టీ20 వరల్డ్ కప్ అనుకుంటున్నాం. కాబట్టి అన్ని బాక్సెస్ టిక్ చేసుకొని ప్లేయర్స్ ఫర్ ద టీ20 వరల్డ్ కప్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఈ బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్ అన్నవి ఫస్ట్ మ్యాచ్లో పర్ఫెక్ట్ ఆర్డర్లు పంపించారు. దాన్ని బట్టి బ్యాటింగ్
చాలా వరకు బాగానే అయింది అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్‌లో మళ్ళీ ప్రయోగాలు స్టార్ట్ చేశారు. దానివల్ల మనం అనుకున్న రేంజ్‌లో బ్యాటింగ్ కుదరలేదు. అందులోనూ టార్గెట్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఎవరు కూడా వాళ్ళ పొజిషన్‌లో వర్షికే ఆడకపోవడం వల్ల ఈ మ్యాచ్ చాలా ఫెయిల్ అయిపోయింది. 51 రన్స్ ఇది సెకండ్ హైయెస్ట్ మార్జిన్ మనం ఓడిపోవడంలో. శుభ్మన్ గిల్ అండ్ సూర్య మన కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఫామ్ చాలా నిరాశజనకంగా ఉంది. శుభ్మన్ గిల్ మూడో మ్యాచ్లో కూడా ఆడతాడా, లేదంటే సంజు శాంసన్కి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel. Naughty Nonsense.